హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగా టాక్స్. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా మహిళల గురించి ఒక మహిళగా చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో. మహిళ అంటే ఒక మాతృమూర్తి, మహిళ అంటే ఒక శక్తి, మహిళ అంటే ఒక బలమైన మనసు, మహిళ అంటే ఒక కరుణామయి. ప్రతి ఇంటిలోనూ ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక కూతురిగా, ఒక చెల్లిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బంధాలు. ప్రతి బంధాన్ని బాధ్యతగా అనుకుంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. అంతేకాకుండా మగవారితో సమానంగా, ధీటుగా ప్రతి రంగంలోనూ తన ఉనికిని, తన ఔదార్యాన్ని, తన సత్తాని చాటి చెప్తుంది. ఇండియాలో 2024 నాటికి ఫీమేల్ ఎంపవర్మెంట్ 37% ఉంది. అంటే ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటే ఇప్పటికీ 37%కి వచ్చింది. ఇది మనం అంతా గర్వించదగ్గ విషయం. కానీ మహిళలు ఇన్ని విధాలుగా ఎదగడానికి శ్రమిస్తున్నా కానీ చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా నాన్న తోడుగా, బయటికి వెళ్ళాలన్నా, స్నేహితుల ఇంటికి వెళ్ళాలన్నా అన్ననో తమ్ముడో తోడుగా, జాబ్ చేస్తున్నప్పుడు స్నేహితుడు తోడుగా, పెళ్ళైన తర్వాత భర్త తోడుగా, ఇలా ఎవరొకరు తోడు కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనసులో ఏదో మూల భయపడుతూ ఉంటారు, ఏ వైపు నుండి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో అని. రోజుకొక అత్యాచారం చూస్తున్నాం. కొన్ని సర్వేల ప్రకారం ఇండియాలో ప్రతి గంటకి 86 కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. రిజిస్టర్ అవనివి ఇంకెన్నో. అత్యాచారం అని, అపహరణ అని, వరకట్న వేధింపులు అని, వేధింపులకి తట్టుకోలేక ఆత్మహత్య అని, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఇన్ని పరిస్థితులు ఎదుర్కొని తట్టుకోలేక కొంతమంది మహిళలు అయితే ఇంటికే పరిమితం అయిపోతున్నారు. జరిగిన వాటిని ఎలాగో మార్చలేం, కానీ జరగబోయే పరిస్థితులని కాస్త అయినా మనం ఆపగలం. అది ఎలా అంటే, ఆడపిల్ల పుట్టిన ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందని కాకుండా ఆడపులి పుట్టిందని అనుకోవాలి. మగ పిల్లవాడితో సమానంగా ఆడపిల్లని కూడా పెంచాలి, చూడాలి కూడా. ఆడపిల్ల అయితేనేం, మగపిల్లాడైతేనేం ఇద్దరికి వ్యత్యాసం చూపించకూడదు, సమానంగా పెంచాలి. ఆడపిల్లలకి చిన్నప్పటి నుండి ఇంటి పని, వంట పనితో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించాలి. అది తనని తను కాపాడుకోవడానికి, ఎక్సర్సైజ్ అండ్ స్పోర్ట్స్, ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచడానికి, మెడిటేషన్, మెంటల్ హెల్త్ పెంచడానికి. మీ ఆడబిడ్డలకు ఉన్నత చదువులు చదవడానికి ప్రోత్సహించాలి. అదే మీరు తనకిచ్చే గొప్ప ఆస్తి. ఆడపిల్లలకి ఆర్థిక స్వతంత్రం అంటూ ఉండాలి. అది పెళ్లికి ముందైనా, పెళ్లికి తర్వాత అయినా. అప్పుడే తన ఎవరి మీద ఆధారపడకుండా ఉంటుంది, ఆర్థికంగా కూడా బలంగా ఉంటుంది. ఇలా అన్ని విధాలుగా తన బలంగా ఉంటే రేపన్నిన తర్వాత భవిష్యత్తులో ఎటువంటి విపత్ పరిస్థితులు ఎదురైనా సరే తన ధైర్యంగా, బలంగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. అంతేకాకుండా మహిళకి మహిళ ప్రోత్సహించుకుంటూ, సహాయం చేసుకుంటూ ఉంటే మన దేశం ఇంకా ముందుకి సాగుతుంది. ఇటువంటి ఉమెన్స్ డేస్ ఎన్నో సంతోషంగా జరుపుకోగలుగుతాం. ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకున్న నా ఆలోచనలు అండ్ నా భావాలు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలపండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలనేసి కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, స్టే ట్యూన్, బాయ్.